Hi guys, welcome to my channel. In this video, I am going to cover the logical representations. సో మన ప్రీవియస్ వీడియోలో లాజిక్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ లాగా ఇచ్చిన. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను లాజికల్ రిప్రజెంటేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో లాజికల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి? లాజికల్ రిప్రజెంటేషన్ అనేది ఒక లాంగ్వేజ్ అనమాట. సో లాజిక్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ సమ్ రూల్స్ విచ్ వీ హ్యావ్ టు ఫాలో. సో ఒక నాలెడ్జ్ని మనం రిప్రజెంట్ చేయాలంటే కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. సో ఆ రూల్స్ ఏవైతే మనం ఫాలో అవుతామో దాన్ని మనం ఏమంటామంట? లాజిక్ అనమాట. ఇది ఏంటంటే దిస్ ఇన్వాల్వ్స్ యూజింగ్ ద లాజికల్ లాంగ్వేజెస్. సో వీ కెన్ సే we have some predicate logic and propositional logic and some various types of logic. We'll be learning about that clearly in further videos, but till as of now మనకి చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ లాజిక్స్ ఉంటాయి. ఈ లాజిక్స్ అనేవి మనం దేనికి యూజ్ చేస్తామంటే మనం నాలెడ్జ్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఈ వేరియస్ టైప్స్ ఆఫ్ లాజిక్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో అదే కదా మనం లాజికల్ రిప్రజెంటేషన్ అంటే మనం ఒక నాలెడ్జ్ మనకున్న నాలెడ్జ్ని రిప్రజెంట్ చేయడానికి మనం కొన్ని టైప్స్ ఆఫ్ లాజిక్స్ అనేవి యూజ్ చేస్తాం టు రిప్రజెంట్ అవర్ నాలెడ్జ్. అర్థమవుతుందా? అదే అంటున్నారు ఇక్కడ ప్రిపోజిషన్ లాజిక్ ఆర్ ప్రిడికేట్ లాజిక్ అని కొన్ని ఉంటాయి. సో అవి మనం యూజ్ చేస్తాం అనమాట. సో లాజికల్ రిప్రజెంటేషన్ మీన్స్ డ్రాయింగ్ అ కంక్లూషన్స్. సో డ్రాయింగ్ అ కంక్లూషన్స్ బేస్డ్ ఆన్ వేరియస్ కండిషన్స్. అంటే based on the given conditions we'll be drawing the conclusions. To represent we'll be drawing the conclusions. Okay, for example, here we saw one example. No, yeah, all humans are mortals. So here this is one sentence. So all humans are, this sentence will be translates into the logic. So basically all humans are mortal అనే ఒక సెంటెన్స్ అనేది లాజిక్ లో కన్వర్ట్ అయ్యి బై యూజింగ్ ద సింటాక్స్ అండ్ సిమెంటిక్స్. అర్థమవుతుందా? సో ఈ సెంటెన్స్ అనేది ఇట్ విల్ బి ట్రాన్స్లేట్స్ ఇంటూ సమ్ లాజిక్, అంటే ఒక రూల్ బై యూజింగ్ సింటాక్స్ అండ్ సిమెంటిక్స్. ఈ సింటాక్స్ అండ్ సిమెంటిక్స్ గురించి నేర్చుకుందాం. అసలు సింటాక్స్ అంటే ఏంది, సిమెంటిక్స్ అంటే ఏంది? సో మనకి సింటాక్స్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ జనరల్గా మనము నార్మల్ ఇంగ్లీష్లో సింటాక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ సమ్ ఒక లాజికల్ రిప్రజెంటేషన్, ఒక వెల్ డిఫైన్డ్ రూల్ అనమాట. ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే చూద్దాం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రతి ప్రోగ్రామ్కి ఒక సింటాక్స్ అనేది ఉంటుంది. అంటే ఏంటి? ఆ ప్రోగ్రామ్ అనేది ఈ పర్టికులర్ సింటాక్స్లోనే ఫాలో అయ్యి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఈ సింటాక్స్ ఫాలో అయ్యి మనం యూజ్ చేయాలి ఆ కోడ్లు. మనం దాంట్లో వేరియబుల్స్ అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు, బట్ ద సింటాక్స్, ద స్ట్రక్చర్, ద మెయిన్ లాజిక్ షుడ్ బి సేమ్ as it is. We have no right to change the rule or logic. So అది సింటాక్స్ అంటే విచ్ ఇస్ వెల్ డిఫైన్డ్ రూల్ దట్ మనం చేంజ్ చేయలేము. అది యాజ్ ఇట్ ఈస్ అట్లనే యూజ్ చేయాలి. అర్థమవుతుంది కదా? సో సింటాక్స్ ఆర్ ద రూల్స్, వెల్ డిఫైన్డ్ రూల్స్ విచ్ వీ కెన్ నాట్ చేంజ్ దెమ్. సో ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉంటుంది, అది మనం కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. విచ్ డిసైడ్ హౌ వీ కెన్ కన్స్ట్రక్ట్ లీగల్ సెంటెన్సెస్ ఇన్ అ లాజిక్. ఇప్పుడు చెప్పినా కదా అదే. సో ఇట్ డిటర్మైన్స్ విచ్ సింబల్ వీ కెన్ యూజ్ ఇన్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. అంటే మన నాలెడ్జ్ని రిప్రజెంట్ చేయడానికి ఏ సింబల్ యూజ్ చేస్తాం, ఏ సింటాక్స్ యూజ్ చేస్తాం, వీ కెన్ సే ఏ రూల్ అనేది మనం యూజ్ చేస్తున్నాము. అంటే మన నాలెడ్జ్ని రిప్రజెంట్ చేయడానికి ఎట్లాంటి రూల్, ఎలాంటి లాజిక్ అనేది మనం ఫాలో అవుతున్నాము అనేది మనం సింటాక్స్లో చూస్తామన్నమాట. హౌ టు రైట్ దీస్ సింబల్స్, అంటే మనం ఈ సింబల్స్ని మనం నార్మల్గా ఎట్లా రాస్తాం సింటాక్స్ ఫార్మాట్లో. అర్థమవుతుంది కదా? సో సింటాక్స్ అంటే ఏం లే, ఇట్స్ అ వెల్ డిఫైన్డ్ సమ్ రూల్స్ విచ్ వీ హ్యావ్ టు ఫాలో టు రిప్రజెంట్ ద నాలెడ్జ్. ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లో సింబల్స్లో ఉంటుందన్నమాట సింటాక్స్ అంటే. సిమెంటిక్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్ విల్ బి అసైనింగ్ సమ్ మీనింగ్ టు ద సెంటెన్స్. ఇప్పుడు ఇదే సెంటెన్స్ తీసుకుందాం, ఆల్ హ్యూమన్స్ ఆర్ మోర్టల్. సో ఇది ఒక సెంటెన్స్కి ఒక మీనింగ్ అనేది అసైన్ చేస్తుంది. సో ఒక మీనింగ్ అనేది అసైన్ చేస్తుంది అంటే దాన్ని మనం సిమెంటిక్స్ అంటాం అనమాట. సో దీంట్లో కూడా విల్ బి హ్యావింగ్ సమ్ సింబల్స్. ఓకేనా? ఒక మీనింగ్ సి. సో ఇట్ విల్ బి
అసైనింగ్ అ మీనింగ్ టు ఈచ్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆ సెంటెన్స్కి ఒక మీనింగ్ అనేది ఇస్తుందన్నమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు సింటాక్స్ సిమెంటిక్స్కి డిఫరెన్స్ అర్థమైంది. సింటాక్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ అ వెల్ డిఫైన్డ్ రూల్ ఆర్ వీ కెన్ సే స్ట్రక్చర్ ఆర్ అ సింబల్ టు రిప్రజెంట్ ద నాలెడ్జ్. సిమెంటిక్స్ అంటే ఒక సెంటెన్స్ ఏదైతే మనం తీసుకుంటామో ఆ సెంటెన్స్కి ఒక మీనింగ్ అనేది అసైన్ చేయడమే సిమెంటిక్స్. యా, ఇప్పుడు రిప్రజెంటింగ్ నాలెడ్జ్ ఇన్ లాజిక్ అయిపోయింది కదా. ఇప్పుడు వెరైటీస్ ఆఫ్ లాజిక్. సో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ లాజిక్స్ ఉన్నాయి అవి ఏందో చూద్దాం. సో వెరైటీస్ ఆఫ్ లాజిక్లో లాజిక్ రిప్రజెంటేషన్ కెన్ బీ categorized into mainly two logics. అంటే మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజిక్ ఉన్నాయి, బట్ యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ మెయిన్లీ టూ టైప్స్ ఆఫ్ లాజిక్. ఒకటి ప్రపోజిషనల్ లాజిక్, ఇంకొకటి ప్రిడికేట్ లాజిక్ అనమాట. సో ఫస్ట్ ప్రపోజిషనల్ లాజిక్ అంటే ఏందో చూద్దాం. ఈ ప్రపోజిషనల్ లాజిక్ అనేది మనం మ్యాథమెటిక్స్లో కూడా చూసుంటాం కదా. సో ఇవి మనకి ట్రూత్ టేబుల్స్ ఉంటాయి, అండ్ ఆర్, నెగేషన్, ఇంప్లైస్, బై కాంప్లిమెంట్, ఇవన్నీ మనము ప్రపోజిషనల్ లాజిక్ అంటాం అనమాట. సో ఇది మనం మ్యాథ్స్లో కూడా చూసుంటాం, ఇందులో కూడా చూద్దాం. సో ఇది ఏంటంటే ప్రపోజిషనల్ లాజిక్ అనేది పిఎల్తో డినోట్ చేస్తారు షార్ట్కట్లో. ఈజ్ a simplest form of logic where all the statements are made by propositions. A proposition is a declarative sentence to declare something. ఇప్పుడు ఒక రెండిటి వేరియబుల్స్ ఆర్ సంథింగ్ మధ్యలో ఒక రిలేషన్ అనేది ఆర్ ఒక కనెక్టివిటీ అనేది డిస్క్రైబ్ చేయడానికి మనము ఈ ప్రపోజిషనల్ లాజిక్ అనేది యూజ్ చేస్తాం అనమాట, టు డిక్లేర్ సంథింగ్. ఓకేనా, విచ్ ఈస్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ బట్ నాట్ ద బోత్. సో ట్రూ అంటే మనం 1 అంటాం, ఫాల్స్ అంటే 0 అంటాం కదా. అంటే ఈ ప్రపోజిషనల్ లాజిక్లో మనకి క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి ఆన్సర్ అనేది ట్రూ అయినా ఉంటుంది ఆర్ వీ కెన్ గెట్ ఫాల్స్, బట్ బోత్ అనేది ఉండదు. అంటే బోత్ ట్రూ అండ్ ఫాల్స్ అనేది ఉండదు. విల్ గెట్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఆన్సర్ అనేది ట్రూ అయినా ఉండాలి లేదా ఫాల్స్ అయినా ఉండాలి. అంటే బూలియన్. బూలియన్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ 0 ఆర్ 1 బట్ నాట్ ద బోత్. అర్థమైంది కదా ఇది? ఓకే, ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. సపోజ్ ఇక్కడ చూద్దాం ఒక ఎగ్జాంపుల్స్. యా, ద సన్ రైజెస్ ఫ్రమ్ వెస్ట్ అన్నారు. కరెక్టా ఇది? ఈ సెంటెన్స్ కరెక్టా? ఈ స్టేట్మెంట్ కరెక్టా? కాదు, ఫాల్స్. ఒకవేళ కరెక్ట్ అయితే ట్రూ వస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ వస్తుంది. సో డిపెండ్స్ అపాన్ ద సెంటెన్స్ విల్ గెట్ ద ట్రూ ఆర్ ఫాల్స్, అట్లా అన్నమాట. ఓకేనా? సో ఇట్ ఈస్ అ టెక్నిక్ ఆఫ్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ ఇన్ లాజికల్ అండ్ మ్యాథమెటికల్ ఫార్మ్. సో మనం మ్యాథమెటిక్స్లో కూడా చూసుంటాం కదా ఇవి. సో జనరల్గా వీ కెన్ యూజ్ ఎనీ సింబల్ ఫర్ రిప్రజెంటింగ్ అ ప్రపోజిషన్స్. అంటే ఒక ప్రపోజిషన్ని రిప్రజెంట్ చేయడానికి వీ కెన్ యూజ్ ఎనీ టైప్ ఆఫ్ ఆల్ఫాబెట్ లైక్ ఏబిసి, అట్లా మనం ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా సింబల్స్ తీసుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకే, నెక్స్ట్, the propositional logic consists of an object, relations or functions and logical connectives. అంటే మనం లాజికల్ కనెక్టివ్స్ అనేవి యూజ్ చేస్తాం, లైక్ దిస్ విచ్ ఐ సెడ్ నో, నెగేషన్, అండ్, ఆర్, ఇంప్లైస్, బై కాంప్లిమెంట్. ఇవన్నీ ఏంటంటే లాజికల్ కనెక్టివ్స్, అంటే టు కనెక్ట్ ద టూ ఆపరేషన్స్. టూ ఆపరేషన్స్ని కనెక్ట్ చేయడానికి విల్ బి యూజింగ్ దిస్ ఆపరేటర్స్. ఓకేనా, దీన్ని మనం లాజికల్ కనెక్టివ్స్ అంటాం. సో దీస్ కనెక్టివ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ లాజికల్ ఆపరేటర్స్. అంతే కదా, దీన్ని మనం లాజికల్ ఆపరేటర్స్ అయినా అనొచ్చు లేదా లాజికల్ కనెక్టివిటీస్ కూడా అనొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ వస్తుంది, ఎగ్జాంపుల్తో మీకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నా థియరీ చూసుకోండి. సో ప్రపోజిషనల్ ఫార్ములా విచ్ ఈజ్ ట్రూ అంటే ఒకవేళ మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ట్రూ వచ్చిందనుకో, సపోజ్ 5 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. సో సి, 5 ఈజ్ అ ప్రైమ్ నెంబరే కదా, ట్రూ కదా. 5 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, ట్రూ. సో ట్రూ అంటే దాన్ని ఏమంటామంటే టోటాలజీ అంటాము. ఒకవేళ సపోజ్ ఇక్కడ ఇది చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి, 3 + 3 = 7. సో 3 + 3 = 7 కాదు, ఫాల్స్ కదా. సో ఒకవేళ ఫాల్స్ అయితే మనం ఏమంటామంటే కాంట్రాడిక్షన్. సో డిపెండింగ్ అపాన్ ద రిజల్ట్, ఒకవేళ ట్రూ అయితే టోటాలజీ అంటాము, ఫాల్స్ అయితే కాంట్రాడిక్షన్ అంటాం, డిపెండింగ్ అపాన్ ద రిజల్ట్ విచ్ వీఆర్ గెటింగ్. ఓకే, నెక్స్ట్, స్టేట్మెంట్స్ విచ్ ఆర్ క్వశ్చన్స్. అంటే ఏవైతే క్వశ్చన్ ఫార్మాట్లో ఉంటుందో, లైక్ ఏంది, వాట్ ఈజ్ యువర్ నేమ్, హౌ ఆర్ యూ, అంటే ఒక క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి ఆన్సర్ అనేది ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్ లాగా రాదు. ఇప్పుడు సపోజ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అనుకో, మనం ట్రూ
ఫాల్స్ అట్లా చెప్పలేం కదా మనం. ఆ నేమ్, పర్టికులర్ నేమ్ అనేది చెప్పాలి. సో దిస్ దిస్ క్వశ్చన్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కెనాట్ యాక్సెప్టెడ్ ఇన్ ద ప్రపోజిషనల్ లాజిక్. ప్రపోజిషనల్ లాజిక్లో మనకి ఆన్సర్ అనేది ఎస్ కానీ నో కానీ రావాలి, అంటే ట్రూ ఆర్ కానీ ఫాల్స్ కానీ రావాలి. మనకి ఆన్సర్ అనేది రాకూడదు, జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ అంతే. సో ఇవి ప్రపోజిషనల్ లాజిక్. క్లియర్గా అర్థమైంది. ప్రపోజిషనల్ లాజిక్ అంటే ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ బట్ నాట్ ద బోత్. ఓకేనా? ట్రూ, ఒకవేళ ట్రూ వస్తే మనకి టాటాలజీ అంటాం, ఫాల్స్ అంటే కాంట్రడిక్షన్ అంటాం, క్వశ్చన్స్ ఆర్ నాట్ అలౌడ్. దెన్ ఎగ్జాంపుల్ అదే చూద్దాం. ఇట్ ఈస్ సండే. సండే, ఇట్ ఈస్ సండే అంటే డిపెండింగ్ అపాన్ ద డే, మనకు ఆ డే తెలీదు, అది ట్రూ అయినా రావచ్చు ఫాల్స్ అయినా రావచ్చు, అంటే వీ కెన్ గెట్ ట్రూ ఆర్ ఫాల్స్ బట్ నాట్ ద బోత్. సో ఇవి తెలుసు మీకు. ఇంకా డిపెండింగ్ అపాన్ ద స్టేట్మెంట్ ఆర్ ద ఎక్స్ప్రెషన్ దే గివెన్, వీ హ్యావ్ టు సే ద true or false. Next. So in this proposition we have again two subtypes. So one is atomic proposition, one more is compound proposition. So atomic proposition అంటే ఏంటంటే it is a simple proposition, it consists of single proposition symbol. Suppose అంటే ఇప్పుడు the sun is cool, sun అనేది చల్లగా ఉంటుందా? కాదు కదా, ఫాల్స్ కదా స్టేట్మెంట్, విల్ గెట్ ఫాల్స్. అంటే డిపెండింగ్ అపాన్ ద స్టేట్మెంట్ విల్ గెట్ ఫాల్స్ ఆర్ ట్రూ. అది ట్రూ స్టేట్మెంట్ అయితే ట్రూ ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఏదైనా ఒకటే ఒక సింగిల్ సింబల్, ఒక సింగిల్ ప్రపోజిషన్ సింబల్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకటే సింగిల్ సింబల్ అనేది మనకి రిజల్ట్లో వస్తే ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్, దాన్ని మనం అటామిక్ ప్రపోజిషన్ అంటాం. కాంపౌండ్ ప్రపోజిషన్ అంటే ఆర్ కన్స్ట్రక్టెడ్ బై కంబైనింగ్ simpler or atomic propositions by using this లాజికల్ ఆపరేటర్. సో లాజికల్ కనెక్టివిటీస్ అంటే ఈ లాజికల్ కనెక్టివిటీస్తో మనం ఒక రెండు ప్రపోజిషన్స్ని కంబైన్ చేస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇట్ ఈస్ రైనింగ్ టుడే అండ్ స్ట్రీట్ ఈజ్ వెట్. ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్. సో ఇట్ ఈస్ రైనింగ్ టుడే అనేది ఒక స్టేట్మెంట్ అయితే స్ట్రీట్ ఈజ్ వెట్ అనేది ఇంకోటి స్టేట్మెంట్. ఈ రెండు స్టేట్మెంట్స్ని ఒక ఆపరేటర్తో, లాజికల్ కనెక్టివ్తో, ఎండ్ అనే ఒక ఆపరేటర్తో మనం కంబైన్ చేసినాం. సో ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్, అట్లా మనం రెండే సెంటెన్స్ తీసుకోవాలో లేదు, మనం ఎన్నైనా సెంటెన్స్ తీసుకోవచ్చు, ఇంకొక సెంటెన్స్ కూడా యాడ్ చేయొచ్చు. సో దట్ వీ కెనాట్ గో అవుట్ టు ప్లే. అట్లా ఇంకొక సెంటెన్స్ యాడ్ చేసుకో, వీ కెన్ యాడ్ ప్లెంటీ ఆఫ్ సెంటెన్స్ బై యూజింగ్ దిస్ అండ్ ఆర్. అట్లా మనకి నచ్చిన ఆపరేటర్స్తో మనము కనెక్టివిటీస్ అనేవి పెట్టి మనం ఎన్నైనా రాసుకోవచ్చు. ఓకేనా? విల్ గెట్ ద రిజల్ట్. ఇలాంటి వాటిని అంటే మోర్ దెన్ వన్ ప్రిపోజిషనల్ సెంటెన్స్ అనేవి ఉంటాయి, దాన్ని కాంపౌండ్ ప్రపోజిషన్ అంటాం. అటామిక్ ప్రిపోజిషన్ అంటే మనకి ఏదైనా ట్రూ కానీ ఫాల్స్ కానీ వస్తుంది. ఓకేనా? ఏదైనా ఒకటే సింపుల్ ట్రూ ఆర్ ఫాల్స్ అంతే, దాని అటామిక్. కాంపౌండ్ అంటే విల్ గెట్ టూ ఆర్ మోర్ sentences. With the two or more sentences we'll be combining the two or more sentences with some operators. ఇది ప్రపోజిషనల్ టైప్స్. ఇంకొకటి మనకి ఈ ట్రూత్ టేబుల్స్ అయితే తెలుసు కదా మీకు. ఎండ్, ఆర్, ఇంప్లైస్, బై, కండిషనల్. మీకు ఒకవేళ ఈ ట్రూత్ టేబుల్ కనుక తెలియకపోతే ఒకసారి చూసుకోండి. ఓకేనా? జనరల్గా మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకుని ఉంటారు. ఎండ్ అంటే ఏంటి, రెండు కండిషన్స్ ట్రూ అయితేనే మనకి ట్రూ వస్తుంది, రెస్ట్ ఆల్ కండిషన్స్లో విల్ గెట్ ఫాల్స్. ఆర్ ఏంటి, వెన్ బోత్ ఆర్ ఫాల్స్ ఓన్లీ విల్ గెట్ ఫాల్స్, రెస్ట్ ఆల్ కండిషన్స్ విల్ గెట్ ట్రూ ఓన్లీ. అలా ఇంప్లైస్, బై కండిషనల్ కూడా ఉంటాయి. సో ఒకసారి ట్రూత్ టేబుల్ చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ టైప్ వచ్చేసి ప్రిడికేట్ లాజిక్. ప్రిడికేట్ అంటే టు ప్రిడిక్ట్. ఓకే, అంతే కదా, ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రపోజిషనల్ లాజిక్. ఈ ప్రిడికేట్ లాజిక్ కూడా ప్రపోజిషనల్ లాజిక్ నుంచి ఎక్స్టెండ్ అయిన లాజిక్. మనకు ప్రపోజిషనల్ లాజిక్ చూసినాం కదా ఇప్పుడు, విచ్ ఇస్ 0 or 1 బట్ నాట్ బోత్, చదువుకున్నాం కదా. సో దాంట్లో నుంచి ఎక్స్టెండ్ అయినదే ఈ ప్రిడికేట్ లాజిక్ అనమాట. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎక్స్ ఈజ్ స్మాలర్ దెన్ 10. సో దీనికి మనము ఏం ప్రిడిక్ట్ చేయగలుగుతాం, ట్రూవా ఫాల్సా? మనం ఏది ప్రిడిక్ట్ చేయలేము, అది ఎక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ఎక్స్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఒకవేళ ఎక్స్ అనేది 10 కంటే తక్కువ ఉంటే వీ కెన్ సే ఇట్ ఈస్ ట్రూ. ఒకవేళ ఎక్స్ అనేది 10 కంటే ఎక్కువ ఉంటే వీ కెన్ సే ఫాల్స్. అంటే ఇట్ టోటలీ డిపెండ్స్ అపాన్ ద ఎక్స్.
ఓకేనా. when we know the value variable x value, only we can say we can predict true or false. Until then we cannot predict. No, it may be true or it may be false. ట్రూ అయినా అవ్వచ్చు, ఫాల్స్ అయినా అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ కదా. సో ఈ ప్రెడికేట్ లాజిక్లో వి హ్యావ్ క్వాంటిఫైయర్స్. ఈ క్వాంటిఫైర్స్ కూడా 2 టైప్స్లో డివైడ్ అయి ఉన్నాయి. ఒకటి యూనివర్సల్ క్వాంటిఫైయర్, ఇంకొకటి ఎగ్జిటెన్షియల్ క్వాంటిఫైయర్ అనమాట. సో దిస్ ఇస్ యూనివర్సల్ అండ్ ఎగ్జిటెన్షియల్ క్వాంటిఫైయర్. సో యూనివర్సల్ క్వాంటిఫైయర్ అనేది ఈ సింబల్తో డినోట్ చేస్తాము. సి దిస్ యూనివర్సల్ క్వాంటిఫైయర్ అనేది ఈ సింబల్తో డినోట్ చేస్తే, ఎగ్జిటెన్షియల్ క్వాంటిఫైయర్ అనేది ఈ సింబల్తో డినోట్ చేస్తాం. సో ఓకేనా. సో ఫస్ట్ యూనివర్సల్ క్వాంటిఫైయర్ గురించి నేర్చుకుందాం. సో ఇఫ్ p of x ఈజ్ అ ప్రపోజిషన్ ఓవర్ ది యూనివర్సల్ u. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. x ఈజ్ స్మాలర్ దెన్ 10 అనుకుందాం. సో మనం ఇంకో యూనివర్సల్ క్వాంటిఫైయర్ అనేది ఇలా డినోట్ చేస్తాం. ఓకేనా, ఇలా రిప్రజెంట్ చేస్తాం. అట్లనే ఎగ్జిటెన్షియల్ క్వాంటిఫైయర్ అనేది ఇట్లా డినోట్ చేస్తాం. ఓకేనా. హౌ టు రీడ్ దిస్ ఎక్స్ప్రెషన్. సి ఫర్ ఎవ్రీ అంటే ఈ సింబల్కి మీనింగ్ ఏంటంట, ఫర్ ఎవ్రీ. యూనివర్సల్ అంటే మొత్తం, ఫర్ ఎవ్రీ అయినా అనొచ్చు, ఫర్ ఆల్ అయినా అనొచ్చు, ఎవ్రీ అయినా అనొచ్చు. సో ఈ సింబల్కి మీనింగ్ ఏంది, ఫర్ ఫ్యూ ఆర్ సమ్, ఓన్లీ సమ్ పార్ట్. ఇదంటే మొత్తం, ఆల్. ఇది ఫ్యూ, సమ్ కొంచెం. డిఫరెన్స్ అర్థమైంది. యూనివర్సల్ అంటే ఫుల్, మొత్తం అంతా, ఆల్. ఎగ్జిటెన్షియల్ అంటే ఓన్లీ ఫ్యూ. ఓకేనా. సో ఈ సింబల్ నేమ్ ఏంటంటే ఫర్ ఆల్, ఫర్ ఎవ్రీ అట్లా. సో ఫర్ ఎవ్రీ ఎక్స్ అనేది ఏంది, ఇట్స్ నథింగ్ బట్ ద వేరియబుల్ నేమ్. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ తెలుసా, తెలియదు కదా. సో ఆ ఎక్స్ వాల్యూ అనేది ఇక్కడికి వస్తుంది, నథింగ్ బట్ ద వేరియబుల్ నేమ్ p of x. సో p of x అంటే ఏదైతే మనం సెంటెన్స్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఏదైతే మనం డినోట్ చేస్తామో దాన్ని p of x అంటాం. సో ఓకేనా. సో p of x అంటే ఇట్స్ నథింగ్ బట్ ద టోటల్ ఎక్స్ప్రెషన్. దిస్ x ఇస్ నథింగ్ బట్ వేరియబుల్ నేమ్. సో దీన్ని మనం యూనివర్సల్ క్వాంటిఫైయర్ అంటాం. చూద్దాం అసలు ఎగ్జాంపుల్తో చూద్దాం క్లియర్గా. సో ఇప్పుడు p of x is equals to x is smaller than 10. సో మనము ఎక్స్ ప్లేస్లో 10 కంటే తక్కువ వాల్యూస్ పెడితేనే మనకి ఆన్సర్ అనేది ట్రూ వస్తుంది. ఎక్స్ ప్లేస్లో మనం 10 కంటే ఎక్కువ నెంబర్స్ పెడితే మనకి ఫాల్స్ కండిషన్ వస్తుంది. యూనివర్సల్ క్వాంటిఫైయర్ అనేది ఆల్వేస్ ఇట్ షుడ్ గెట్ ట్రూ. వెన్ ఇట్ విల్ గెట్ ట్రూ, వెన్ ఎక్స్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ 10. సో లెస్ దెన్ 10 అంటే ఏమేం వాల్యూస్ రావచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ సెట్లో చూద్దాం, 1, 3, 5, 9. సో ఈ ఎక్స్ ప్లేస్లో 1 పెట్టినా మనకి కండిషన్ ట్రూ అవుతుంది, 3 పెట్టినా కండిషన్ ట్రూ అవుతుంది, 5 పెట్టినా కండిషన్ ట్రూ అవుతుంది, 9 పెట్టినా కండిషన్ ట్రూ అవుతుంది. టిల్ ఓన్లీ 9. 10 కంటే ఎక్కువ పెడితే మనకు ఫాల్స్ వచ్చేస్తుంది. అంటే మనం 1 పెట్టినా అండ్ 3 పెట్టినా అండ్ 5 పెట్టినా అండ్ 9 పెట్టినా మనకి కండిషన్ ట్రూ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం ఆపరేటర్ యూజ్ చేస్తున్నాము, ఎండ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. ఎండ్ ఆపరేటర్లో కండిషన్ ఏంటి, అన్ని కండిషన్స్ ట్రూ సాటిస్ఫై అయితేనే మనకి ఎండ్ రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది. అన్నిట్లో ఏదైనా ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా మనకి ఓవరాల్ రిజల్ట్ అనేది ఫాల్స్ వస్తుంది. అంటే అన్ని కండిషన్స్ ట్రూ, అన్ని కండిషన్స్ కరెక్ట్గా సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే మనకి ఆన్సర్ అనేది ట్రూ వస్తుంది ఎండ్ కండిషన్లో. అదే ఇక్కడ యూనివర్సల్ క్వాంటిఫైయర్లో మనం యూజ్ చేసేది ఎండ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి అన్ని సాటిస్ఫై అవుతున్నాయి, అన్నిటికీ ట్రూ వస్తున్నాయి, అంటే ఎండ్ ఆపరేటర్ అనేది కంప్లీట్గా సాటిస్ఫై అవుతుంది. సో విల్ గెట్ ట్రూ. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూద్దాం సిమిలర్గానే, బట్ యూనివర్సల్లో మనం ఎండ్ ఆపరేటర్ యూజ్ చేస్తే దానికి ఆపోజిట్ అనమాట. ఇక్కడ ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్లో ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఆర్ ఆపరేటర్లో ఏంటంటే అన్ని ఫాల్స్ అయితేనే ఫాల్స్. సో ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయినా మనకి ట్రూ వస్తుంది, బట్ ఆల్ కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్, రిమైనింగ్ ఆల్ కండిషన్స్ ఇట్ ఈస్ ట్రూ. సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఎక్స్ ఇస్ స్మాలర్ దెన్ 10. ఎక్స్ అనేది 10 కంటే తక్కువ ఉంటే ట్రూ, ఎక్స్ అనేది 10 కంటే ఎక్కువ ఉంటే ఫాల్స్. అర్థమైంది కదా ఇక్కడ వరకు. సపోజ్ ఈ సెట్లో ఏముంది 1. సో ఒకవేళ ఎక్స్ అనేది 1 అయితే ఏమవుతుంది, ట్రూ. 3 అయితే ఏమవుతుంది, ట్రూ. 15 అయితే ఏమవుతుంది, 15 ఈజ్ స్మాలర్ దెన్ 10, నో. సో ఫాల్స్ వస్తుంది. 12 ఈజ్ స్మాలర్ దెన్ 10, నో, ఫాల్స్. ఇక్కడ ఏమొచ్చింది మనకి, ట్రూ. 1 పెడితే ట్రూ వచ్చింది, ఆర్ 3 పెడితే ట్రూ వచ్చింది, ఆర్
15 పెడితే ఫాల్స్ వస్తుంది, ఆర్ 12 పెడితే ఫాల్స్ వస్తుంది. అంటే ఇక్కడ మనం ఆర్ ఆపరేటర్లో 2 కండిషన్స్కి ట్రూ వచ్చి 2 కండిషన్స్కి ఫాల్స్ వచ్చింది. అంటే ఏంటి? ట్రూవే కదా. ఏదైనా ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా మనకి ఆన్సర్ అనేది ట్రూవే వస్తుంది ఆర్ ఆపరేటర్. ఎండ్ ఆపరేటర్లో అట్లా కాదు, అన్ని ట్రూ అవ్వాలి, అన్ని కండిషన్స్ కంప్లీట్గా సాటిస్ఫై అయితేనే మనకి రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది. ఈ ఆర్ ఆపరేటర్లో ఏదైనా ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా చాలు, ట్రూ వచ్చేస్తుంది. ఓకేనా? అర్థమవుతుందా డిఫరెన్స్? యూనివర్సల్లో విల్ బి యూజింగ్ మెయిన్లీ ఎండ్ ఆపరేటర్, ఎగ్జిస్టెన్షియల్లో ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సో దీన్ని ఏమంటాము? ఈ సింబల్ని ఫర్ ఫ్యూ ఆర్ సమ్, ఇది ఫర్ ఆల్, ఎవ్రీ, యూనివర్సల్. అర్థమైందా? ఈ రిప్రజెంటేషన్ కూడా చూసుకోండి, ఇట్లా రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఈ ఎగ్జాంపుల్ అనుకో, దీన్ని ఇట్లా రిప్రజెంట్ చేయాలి. దీన్ని ఎలా చదవాలి? ఫర్ ఆల్ ఆర్ ఫర్ ఎవ్రీ ఎక్స్ p of x, it should be true when all the conditions satisfies only true. ఇక్కడ ఆర్. క్లియరా? ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇంకేముంది మనకి? ఈ టైప్స్ ఆఫ్ లాజిక్ చూసినాం, నేమ్ దాని టైప్. ఇప్పుడు మెజర్స్. సో మనకి మెజర్స్లో ఏమేమి మెజర్స్ ఉన్నాయి? విల్ బి హ్యావింగ్ సౌండ్నెస్, కంప్లీట్నెస్. సో అసలు సౌండ్నెస్ అంటే ఏంది, కంప్లీట్నెస్ అంటే ఏందో చూద్దాం. సో దీని గురించి కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, అది చూద్దాం ఫస్ట్. సౌండ్నెస్ అండ్ కంప్లీట్నెస్ థీరం అనుకుంటాం. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మనము సింటాక్స్, సిమెంటిక్స్ గురించి ముందే నేర్చుకున్నాం. ఇక్కడ లాజికల్ రిప్రజెంటేషన్లో నేర్చుకున్నాం. సింటాక్స్ అంటే ఏంటి, సిమెంటిక్స్ అంటే ఏంటి. సింటాక్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ వెల్ డిఫైన్డ్ రూల్. సిమెంటిక్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ సమ్ మీనింగ్ టు ది సెంటెన్స్ కదా. సో ఇక్కడ ఏంటంటే, సో సింటాక్టిక్ వర్షన్ అనేది ఈ సింబల్తో డినోట్ చేస్తాం. చూడండి సింబల్ జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ సిమెంటిక్ వర్షన్ అనేది ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఓన్లీ సింగిల్ లైన్ ఉంటుంది, ఇక్కడ డబల్ లైన్ అనేది ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్. సింటాక్స్ అంటే ఓన్లీ సింగిల్ లైన్, సిమెంటిక్ అంటే డబల్ లైన్ అనమాట. అర్థమవుతుందా? సో మనకి 2 ఉన్నాయి, ఒకటి సౌండ్నెస్, ఇంకొకటి కంప్లీట్నెస్. సౌండ్నెస్కి ఇంకొక నేమ్ ఏంటంటే కరెక్ట్నెస్. మనం సౌండ్నెస్ అని అనొచ్చు, కరెక్ట్నెస్ అని అనొచ్చు. సో కరెక్ట్నెస్ అనమాట. కరెక్ట్నెస్ అనేది ఈ డైరెక్షన్లో రిప్రజెంట్ చేస్తే, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో రిప్రజెంట్ చేసేదే కంప్లీట్నెస్. కరెక్ట్నెస్ అనేది ఈ డైరెక్షన్లో రిప్రజెంట్ చేస్తాము, కంప్లీట్నెస్ అనేది ఈ డైరెక్షన్లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. బోత్ ఆర్ ఆపోజిట్. ఓకేనా? అండర్స్టూడ్? కరెక్ట్నెస్ అనేది లెఫ్ట్ టు రైట్ డినోట్ చేస్తే, కంప్లీట్నెస్ అనేది రైట్ టు లెఫ్ట్. అంటే అది ఇటు నుంచి ఇటు వెళ్తే, ఇది ఇటు నుంచి అటు వెళ్తుంది. రెండు ఆపోజిట్ అనమాట. డైరెక్షన్స్ ఆర్ డిఫరెంట్. డైరెక్షన్స్ చూసుకోవాలి మనం. ఓకేనా? నెక్స్ట్ అసలు సౌండ్నెస్కి కంప్లీట్నెస్కి మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. చిన్న డిఫరెన్సే ఉంటుంది, చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నారు? వెన్ ఐ సే ఇట్ రెయిన్స్, ఇట్ రెయిన్స్. ఓకేనా? ఇది ఒక సెంటెన్స్. నేను ఎప్పుడైతే వర్షం పడుతుందని చెప్తానో అప్పుడు వర్షం పడుతుంది. అర్థమైందా? వెన్ ఐ సే ఇట్ రెయిన్స్, నేను ఎప్పుడైతే వర్షం పడుతుందని చెప్తానో, ఇట్ రెయిన్స్, అప్పుడు వర్షం పడుతుంది. సో దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఇఫ్ దెన్తో రిప్రజెంట్ చేస్తాం, విచ్ ఇస్ నథింగ్ బట్ వీల్ సే ఆపరేటర్లు ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? ఇఫ్ దెన్ అంటే ఇంప్లైస్. సో సి దిస్ ఈస్ ద సింబల్ ఫర్ ద సింటాక్టిక్. ఓకే, దెన్ దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ద సిమెంటిక్. అర్థమైందా? ఇది ఈ నోటేషన్ చూసుకోండి, ఇట్లనే మనం రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ కంప్లీట్నెస్ చూద్దాం. కంప్లీట్నెస్ ఏంటంట? వెన్ ఇట్ రెయిన్స్ ఐ సే ఇట్ రెయిన్స్. వెన్ ఇట్ రెయిన్స్ అంటే వర్షం పడినప్పుడు నేను వర్షం పడుతుందని చెప్తా. డిఫరెన్స్ అర్థమైందా? ఇదేంది? వెన్ ఐ సే ఇట్ రెయిన్స్, నేను ఎప్పుడైతే వర్షం పడుతుందని చెప్తానో అప్పుడు వర్షం పడుతుంది. నేను వర్షం పడుతుందని చెప్తానో అప్పుడు వర్షం పడుతుంది. ఇది కంప్లీట్నెస్ అంటే
ఇట్ వెన్ ఇట్ రెయిన్స్ అంటే ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు నేను వర్షం పడుతుందని చెప్తా. వర్షం పడిన తర్వాత అప్పుడు నేను చెప్తా. ఇక్కడ చెప్పిన తర్వాత అర్థమైంది ఆ డిఫరెన్స్ మీకు. సి వెన్ ఇట్ రెయిన్స్, సో ఇట్ రెయిన్స్ అనేది ఇక్కడ స్టార్టింగ్లోనే వచ్చేస్తుంది. అంటే లాస్ట్ వచ్చింది ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ వచ్చింది లాస్ట్ వస్తుంది. డైరెక్షన్స్ ఆర్ డిఫరెంట్. సో ఇది అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ ఇటు వెళ్తుంది, ఇది అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా వెళ్తుంది. సో ఒకసారి మీకు క్లియర్గా ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వెన్ ఇట్ ట్రైన్స్, ఐ సీ ట్రైన్స్. సో ఇక్కడ ఈ నోటేషన్ కూడా చూడండి. ఈ నోటేషన్లో ఫస్ట్ విల్ గెట్ సింటాక్టిక్ దెన్ సిమెంటిక్, కానీ ఇక్కడ సిమెంటిక్ సింటాక్టిక్. అర్థమైందా? దిస్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ soundness and the completeness. This is soundness and completeness. This is the measure which we'll see. ఇంకోటి కంప్యూటేషనల్ ఎఫిషియన్సీ. ఇప్పుడు మనం కంప్యూటేషన్లో మనము ఇస్తాం కదా, లైక్ మన నాలెడ్జ్ని రిప్రజెంట్ చేయమని కంప్యూటేషన్ సిస్టంలో మనం ఇస్తాం. సో ఆ కంప్యూటేషన్ అనేది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందంట అంతే. నెక్స్ట్ ఇంకా we have something which is your last topic, which is unity diversity. It's nothing but all logic aim to provide the systematic way to represent. అంటే మనం ఏమైతే లాజిక్ యూజ్ చేసినాం, ప్రపోజిషన్ లాజిక్, ప్రిడికేట్ లాజిక్, ఈ మెయిన్ ఎయిమ్ ఏంది దాంట్లో. సో అదొక సిస్టమేటిక్ వేలో రిప్రజెంట్ చేయడానికి రీజన్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఒక సిస్టమేటిక్ వేలో దాన్ని మన నాలెడ్జ్ని రిప్రజెంట్ చేసి దానికి ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి. లాస్ట్కి అదే కదా ఎండ్ రిజల్ట్. బై యూజింగ్ దిస్ లాజిక్ టు గెట్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ దట్ నాలెడ్జ్ అండ్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్స్ అండ్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, దిస్ ఇస్ ద ఎండ్ కంక్లూజన్ ఆఫ్ దిస్ యూనిట్. By this we completed the unit 1 successfully. From next video I will start second unit. Okay, next videos nunchi నేను second unit start చేస్తాను. As of now, thanks for watching. Please like, share and comment and subscribe to my channel.